సిఎస్కే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ ద 2 లాసెస్ తర్వాత ఎంతమంది ఎంఎస్ ధోనిని మిస్ అవుతారు కామెంట్ చేయండి. అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు చరణ్స్ డగౌట్. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫస్ట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఎంఎస్ ధోని. తను ఎప్పుడు ఆడతాడు, తను ఆడినప్పుడు తన ప్రజెన్స్ కానీ తన స్ట్రాటజికల్ మూవ్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అది మ్యాచ్ గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది. మేబీ నెక్స్ట్ ఆర్సీబీ తోటి మ్యాచ్ ఉంది రేపు, ఆ మ్యాచ్తో అన్న తను ఆడతాడని కోరుకుందాం. నెక్స్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి వాళ్ళది ఓపెనింగ్ పేర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా సంజు శాంసన్. వీళ్ళిద్దరి నుంచి పార్ట్నర్షిప్ అనేది రావాలి. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిందని అంటే వీళ్ళిద్దరి నుంచి అంత రన్స్ అనేది స్కోర్ చేయలేదు కాబట్టి ఓడిపోయింది. మేబీ ఆర్సీబీ మ్యాచ్లోనే వాళ్ళు కంబ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో స్ట్రెంగ్త్ వచ్చేసి శివం దూబే. వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో అంటే తను ఫినిషింగ్కి వస్తున్నాడు, అంటే ప్రెషర్ ఉన్నప్పుడు ఆ రన్స్ అనేది కూడా స్కోర్ చేస్తుండు. మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాం ఎలా అయితే 45 రన్స్ అనేది స్కోర్ చేసిండో. సిఎస్కే అంత టోటల్ పుట్ ఆన్ చేసిన అంటే ఆయుష్ మాత్రే ఇంకా శివం దూబేనే స్కోర్ అనేది చేసిరు. మీరు అంటారు అందరూ ఏంది బ్యాటింగ్ ఒక్కటైనా స్ట్రెంగ్త్, బౌలింగ్ లేదా అంటే, నేను ఎంతవరకు 2 మ్యాచెస్లో అంత ఇంపాక్ట్ అనేది తీసుకొచ్చిందా అంటే లేదు. బౌలింగ్ టీం లైక్ అన్షుల్ కాంబోజ్ కానీ, ఖలీల్ అహ్మద్, నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్ హెన్రీ, నూర్ అహ్మద్, రాహుల్ చహర్, ఎవరి గురించి చెప్పుకున్నా అంత బిగ్ ఇంపాక్ట్ అనేది తీసుకురాలేదు. కానీ వీళ్ళ ఇంకొక స్ట్రెంగ్త్ బౌలింగ్ ఏంటని అంటే ఖలీల్ అహ్మద్. తిను చాలా ముందు మ్యాచెస్లో చాలా క్రూషియల్ అవుతాడు. చెన్నైకి వికెట్ టేకర్ తనే అవుతాడని నాకు అనిపిస్తుంది, ఎలా అయితే తను బౌలింగ్ చేస్తున్న విధానం బట్టి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మూవ్ టు ద వీక్నెసెస్ గురించి చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే మనం చెప్పలేము. ఎందుకంటే లైక్ వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ని ఎప్పుడైతే వీళ్ళు ఆప్షన్లో తీసుకున్నారు, లైక్ కార్తిక్ శర్మ ఇంకా ప్రశాంత్, వాళ్ళు అనుకున్నంత పర్ఫార్మెన్స్ అనేది చేస్తలేరు. అదొకటి. లైక్ కార్తిక్ శర్మ 2 మ్యాచెస్లలో జస్ట్ సింగిల్ డిజిట్స్కే అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ప్రశాంత్ నిన్న మ్యాచ్లో అసలు 7 బాల్స్లో ఒక్క 4, ఒక్క 6 కూడా కొట్టలేదు. అసలు ఏందో నాకు అర్థం కాదు. నెక్స్ట్ క్యాప్టెన్సీ మ్యాటర్. రుతురాజ్ గైక్వాడ్ అంత క్యాప్టెన్సీ బాగా చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, లేకపోతే ఎప్పుడు బౌలర్ని యూజ్ చేయడం కానీ అంతా నాకు తను మంచిగా వేసాడని అనిపిస్తుంది. మీరు లాస్ట్ మ్యాచ్లో పంజాబ్తో చూస్తుంటే పవర్ ప్లే అన్ని రన్స్ పోతున్నప్పుడు ప్రశాంత్ ఒక్క ఓవర్ వేయించినా మేబీ అక్కడ మ్యాచ్ టర్న్ కావచ్చు. కానీ నేను ఎందుకు అసలు ఆడిపించలేదు, ఓన్లీ బ్యాటింగ్ పర్పస్ కోసమైనా తనని ప్లేయింగ్ గేమ్లో పెట్టింది. తన ప్లేస్లో ఉర్విల్ పటేల్ తీసుకొస్తే మేబీ ఒక 20 రన్స్ అనేది యాడ్ ఆన్ అవుతుండే కదా. అసలు నాకు అర్థమవుతలేదు. మేబీ తన క్యాప్టెన్సీ దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఆర్సీబీ మ్యాచ్లోనే అది బెటర్ చేసుకుంటాడా లేదా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఏంది భయ్య మ్యాథ్ హెన్రీ. మెయిన్ అంటే ఆప్షన్ అప్పుడు అందరు మ్యాథ్ హెన్రీ అన్నాడు. ఇక్కడ చూస్తేనేమో పర్ఫార్మెన్స్ అసలు ఏం లేదు. రన్స్ ఇట్లా లీక్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఓవర్లో ఒక 20 రన్స్ 15 రన్స్ సో ఇస్తూనే ఉన్నాడు. నిజం చెప్తున్నా, తన ప్లేస్లో ఇంకోళ్ళని ఆడిపియాలి. ఆర్సీబీ మ్యాచ్లో తనని డ్రాప్ చేయాలి. తన అంత ఇంపాక్ట్ తీసుకొస్తలేడు. లైక్ రామకృష్ణ ఘోష్ ఉన్నాడు, లేకపోతే అమన్ ఖాన్, ఇలాంటి యంగ్స్టర్స్ని ప్లేయింగ్ తీసుకురావాలి. ఇంకొన్నాయి, చాలా ఉన్నాయి. లైక్ ఏంటంటే కొంచెం స్పిన్నర్స్ కూడా అంత వికెట్స్ అనేది తీసుకుంటలేరు. టాస్ కూడా చాలా క్రూషియల్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఒక ప్లేయింగ్ లెవెన్ డిసైడ్ చేసిన, అది మీకు చెప్తా. ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసి సంజు శాంసన్ ఇంకా రుతురాజ్ గైక్వాడ్. నంబర్ 3 వచ్చేసి ఆయుష్ మాత్రే. నంబర్ 4 ఇక్కడ సర్ఫరాజ్ ఖాన్ని పంపేయాలి. నంబర్ 5 ఉర్విల్ పటేల్. నంబర్ 6 ఇక్కడ నేను ఏమంటున్నాను, నంబర్ 6 వచ్చేసి శివం దుబే. నంబర్ 7 కార్తిక్ శర్మని ఆడిపించవచ్చు. నంబర్ 8 నూర్ అహ్మద్. నంబర్ 9 వచ్చేసి ఖలీల్ అహ్మద్. నంబర్ 10 వచ్చేసి అన్షుల్ కాంబోజ్. నంబర్ 11 ఇక్కడ జేక్ ఫోసిల్ అని ఒక ఉన్నాడు, న్యూజిలాండ్ బౌలర్, తనని ఆడిపించాలి. ఎందుకంటే మ్యాథ్ హెన్రీ రన్స్ అనేది లీక్ చేస్తుంది కాబట్టి ఒక స్మార్ట్ మూవ్ అనేది చేంజ్ చేయాలి. మేబీ ఆర్సీబీ మ్యాచ్ అన్నా సిఎస్కే
కంబ్యాక్ ఇచ్చి ఒక పాయింట్ని 2 పాయింట్స్ని గెలుచుకుంటుందా లేదా అనేది చూద్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆర్సీబీ సూపర్ ఫామ్లో ఉంది. వాళ్ళని ఓడించాలంటే వాళ్ళకంటే బెస్ట్ మనం ఇవ్వాలి. చూద్దాం మరి. బాయ్ బాయ్. వచ్చిందా?